హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో మనం ఈ వీడియోలో జీకే గుర్తుపెట్టుకోవడానికి కొన్ని షార్ట్ ట్రిక్స్ చూద్దాం. ఓకే, సో ఇలాంటి షార్ట్ ట్రిక్స్ మనకి చాలా హెల్ప్ అవుతాయి. సో బాగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని షార్ట్ ట్రిక్స్ ఉన్నాయి. సో అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ కంట్రీస్ విచ్ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th of August. సో మన ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? August 15th. సో మనతో పాటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి 15th August ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఇండిపెండెన్స్ డే. సో ఆ కంట్రీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఆ కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడానికి చూడండి, LICK లిక్ అనే ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే మనకి August 15th ఏ కంట్రీస్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాయో గుర్తుంటుంది అనమాట. LICK లిక్. సో ఫస్ట్ ఎల్ అంటే లిచ్నెస్తియాన్. ఓకే, లిచ్నెస్తియాన్. ఓకే, ఇదొక కంట్రీ. సో నెక్స్ట్ మన ఐ అంటే మన ఇండియా, సి అంటే కాంగో, కే అంటే కొరియా. సో ఈ లిక్ అనే గుర్తుపెట్టుకుంటే మనకి ఈ 4 కంట్రీస్ మనకి గుర్తుంటాయి అనమాట. మన ఇండియా ఎలాగో తెలుసు, August 15th అని. సో మనకి ఇప్పుడు రిమైనింగ్ ఇంకో 3 కంట్రీస్ తెలిసాయి. సో దీని కోడ్ ఏంటి? లిక్, LICK లిక్. ఓకే, సో నెక్స్ట్ షార్ట్ కట్ చూద్దాం. ఇండియన్ స్టేట్స్ టచింగ్ భూటాన్. సో ఇక్కడ భూటాన్ ఉంది. భూటాన్కి మన ఇండియన్ స్టేట్స్ ఏవేవి టచ్ అవుతున్నాయి, ఇక్కడ ఏవేవి టచ్ అవుతున్నాయో దానికి కూడా ఒక షార్ట్ కట్ ఉంది. ఏంటి? సాబ్, SAAB, సాబ్. ఇదొక హిందీ వర్డ్. మనం కొన్ని మూవీస్లో కూడా చూస్తుంటాం, డాక్టర్ సాబ్ అని అలా పిలుస్తారు, అంటే సార్ రెస్పెక్ట్తో పిలుస్తారు అనమాట. సో సాబ్ అని గుర్తుపెట్టుకుంటే ఏంటి? భూటాన్కి టచ్ అయ్యే స్టేట్స్, మన ఇండియన్ స్టేట్స్. సో ఎస్ అంటే ఏంటి? ఫస్ట్ది సిక్కిం. ఎస్ ఏంటి? సిక్కిం. ఏ అరుణాచల్ ప్రదేశ్. ఏంటి? అరుణాచల్ ప్రదేశ్. ఇంకో ఏ ఉంది, అదేంటి? అస్సాం. ఓకే, బి అంటే ఇక్కడ చూడండి వెస్ట్ బెంగాల్. ఇక్కడ చూడండి బి, ఇక్కడ బెంగాల్. ఓకే, వెస్ట్ బెంగాల్. ఓకే, సో ఏంటి? భూటాన్కి టచ్ అయ్యే వాటిని ఏమంటున్నాం? సాబ్. సాబ్ అని ఈ కోడ్ అవుట్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈ 4 స్టేట్స్ గుర్తుంటాయి అన్నమాట. భూటాన్కి టచ్ అవుతున్నాయి బౌండరీస్లో, మన ఇండియన్ బౌండరీస్లో భూటాన్ ఉంది కదా, ఆ బౌండరీస్కి టచ్ అయ్యే స్టేట్స్. ఓకే, సాబ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇండియన్ స్టేట్స్ టచింగ్ నేపాల్. నేపాల్ని టచ్ అయ్యే మన ఇండియన్ స్టేట్స్ ఏంటి? నేపాల్ని టచ్ అయ్యే మన ఇండియన్ స్టేట్స్ ఏంటి? దానికి ఏం గుర్తుపెట్టుకోవాలి? సుబ్బు. ఓకే, సుబ్బు అనేది మన తెలుగు వర్డే నేమ్. ఓకే, సుబ్బు. ఓకే, సుబ్బు. ఎస్కి సిక్కిం. సో మళ్ళీ సిక్కిం వచ్చింది. యు ఏంటి? ఉత్తరాఖండ్. యు ఏంటి? ఉత్తరాఖండ్. బి బీహార్. ఓకే, ఇంకొక బి వచ్చి చూడండి మళ్ళీ వెస్ట్ బెంగాల్. బి తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, వెస్ట్ బెంగాల్. ఇంకొక యు వచ్చి ఉత్తర్ ప్రదేశ్. ఓకే, సో నేపాల్ని టచ్ అయ్యే ఏంటి? సుబ్బు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. మహారత్న కంపెనీస్. మహారత్న కంపెనీస్ అంటే చాలా పెద్ద కంపెనీస్, వాటి టర్న్ ఓవర్ చాలా ఎక్కువ ఉండి, వాటి ప్రాఫిట్స్ చాలా ఎక్కువ ఉండి, వాటిని మహారత్న కంపెనీస్ అంటాం. వాటి కింద నవరత్న కంపెనీస్ ఉంటాయి. సో ఒకప్పటి నవరత్న కంపెనీసే తర్వాత మహారత్న కంపెనీస్ అవుతాయి అనమాట. ఇంకా కింద చూస్తే మినీ రత్న ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఈ మహారత్న కంపెనీస్, ఇది కూడా ఒక బిట్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ మహారత్న కంపెనీస్కి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బిగ్ సోనిక్. ఓకే, ఏంటి? బిగ్ సోనిక్. బిగ్ సోనిక్. ఓకే, సో ఇక్కడ చూడండి బి ఫస్ట్ ఏంటి? BHEL. ఫస్ట్ బీకి ఏంటి? BHEL. తర్వాత IOC. ఐ ఏంటి? IOC. జి ఏంటి? గెయిల్. GAIL. గెయిల్. తర్వాత ఎస్ సెయిల్. SAIL. సెయిల్. ONGC. ఓ ఏంటి? ONGC. ఎన్ ఏంటి? NTPC. NTPC. నెక్స్ట్ ఇక్కడ ఐ మాత్రం ఏమీ లేదు, యాక్చువల్లీ కంట్రీ అనేది ఏమీ లేదు, బట్ ఇక్కడ ఒక వర్డ్ ఫామ్ చేయాలి కాబట్టి బిగ్ సోనిక్ లో ఈ ఐకి మాత్రం కోడ్ లేదు. ఓకే, లాస్ట్ సి ఏంటి? CIL. ఓకే, మన అందరికీ తెలుసు ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్. ఓకే, గవర్నమెంట్ వే ఇవన్నీ. సెయిల్, ONGC, NTPC, BHEL. సో ఇవన్నీ చాలా పెద్ద కంపెనీస్ అన్నమాట. ఓకే, సో వీటిని ఏమంటాం? మహారత్న కంపెనీస్. ఓకే, సో నెక్స్ట్ షార్ట్ కట్ చూద్దాం. UNO పర్మనెంట్ మెంబర్స్. UNO ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇదేంటి? UNOకి పర్మనెంట్ మెంబర్స్ ఎవరెవరు? ఫ్రీక్. ఏంటిది? కోడ్ ఏంటి? ఫ్రీక్. FREAC. ఫ్రీక్. సో ఎఫ్ ఏంటి? ఫ్రాన్స్. ఆర్ ఏంటి?
రష్యా, ఈ ఏంటి ఇంగ్లాండ్, ఏ వచ్చి అమెరికా, సి వచ్చి చైనా. సో ఇక్కడ ఇంగ్లాండ్ అంటే కూడా యూకే అన్న కూడా ఇంగ్లాండే. ఓకే, సో ఇంగ్లాండ్ యూకే కూడా అంటారు, యునైటెడ్ కింగ్డమ్. ఓకే, సో యుఎన్ఓ పర్మనెంట్ మెంబర్స్ని ఏంటి ఫ్రీక్, కోడ్ వచ్చి ఫ్రీక్. ఫ్రాన్స్, రష్యా, ఇంగ్లాండ్, అమెరికా, చైనా, ఫ్రీక్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఇండియన్ స్టేట్స్ టచింగ్ మయన్మార్. మయన్మార్ని టచ్ అయ్యే ఇండియన్ స్టేట్స్. ఓకే, సో మయన్మార్ని టచ్ అయ్యే ఇండియన్ స్టేట్స్ ఏంటి, దాని కోడ్ ఏంటి అరుణామామి. ఓకే, అరుణామామి. ఓకే, అరుణామామి. సో చూడండి, అరుకి ఏంటి కోడ్ అరుణాచల్ ప్రదేశ్, ఎన్ఏకి నాగాల్యాండ్. సో అరుణాలో అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ ఉన్నాయి. మామీలోని మణిపూర్, మిజోరాం ఉన్నాయి. మణిపూర్, మిజోరాం. సో అరుణామామి వచ్చిందనమాట. ఓకే, సో అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, ఈ 4 స్టేట్స్ ఏమవుతున్నాయి మయన్మార్కి టచ్ అయ్యి ఉన్నాయి బోర్డర్స్లో, మన ఇండియన్ స్టేట్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ షార్ట్ కట్. ఇండియన్ స్టేట్స్ టచింగ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్కి టచ్ అవుతున్న మన ఇండియన్ స్టేట్స్ ఏంటి, ఏంటిది కోడ్ ఏంటి జీపీజేఆర్, జీపీజేఆర్. ఓకే, జీపీజేఆర్. సో ఇక్కడ చూడండి, ఈ పీజేఆర్ మనకి పిల్ల జమీందార్ మూవీలో మన నాని పేరు ఏంటంటే పీజేఆర్ అనమాట అందులో. ఓకే, తన నేమ్ ప్రవీణ్ జైరామ్ రాజ్. సో పీజే అని పిలుస్తుంటారు, ఆ సినిమా చూస్తుంటే మీకు గుర్తుంటుంది. సో మనం ఏంటి పీజేఆర్ అని అలా గుర్తుపెట్టుకుంటే జీపీజేఆర్ అని అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఓకే, సో జీ ఏంటి ఇక్కడ గుజరాత్, పి ఏంటి పంజాబ్, జే ఏంటి జమ్మూ అండ్ కాశ్మీర్, ఆర్ వచ్చేసి రాజస్థాన్. ఓకే, సో జీపీజేఆర్. ఓకే, పీజేఆర్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ స్టేట్స్ టచింగ్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్కి టచ్ అవుతున్న మన ఇండియన్ స్టేట్స్ ఏంటి వాట్ మీమీ. ఏంటి కోడ్ ఏంటి వాట్ మీమీ. సో ఆ వాట్ WATకి ఏంటి వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర. ఓకే, వాట్లోని వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర. మీమీకి వచ్చి MEకి మేఘాలయ, MIకి మిజోరాం. సో చూడండి, బంగ్లాదేశ్ని టచ్ అవుతున్న మన ఇండియన్ స్టేట్స్ వాట్ మీమీ. ఓకే, సో ఇలా మనం షార్ట్ కట్స్లో గుర్తుపెట్టుకుంటే మనకి చాలా గుర్తుండడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ బాయ్.